వర్గంలో నిర్వహిస్తుంది. మనతో మాట్లాడడానికి ప్రభుత్వం ఇప్పుడు డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? కేంద్రంలో మోడీ బీజేపీ పార్టీ వారు, అదేవిధంగా రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మరి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టి కాబట్టి ప్రజల్లో చైతన్యం తేవడం కోసం, ప్రజల్లో వాస్తవాలు, కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు దేశ ప్రగతికి కారణమైంది. అదేవిధంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా 4వ అతిపెద్ద బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి అవన్నీ ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా మరి ప్రజల్లో ఇప్పుడు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై జనతా అనే కార్యక్రమం తీసుకుంటున్నాం. ముఖ్యంగా మోడీ యొక్క విధానం చూసుకుంటే ప్రజలు రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ తీసుకొచ్చిన ఆశయాలని కావచ్చు, అంబేద్కర్ రాజ్యాంగం రచించిన సంబంధించి కావచ్చు, అంటే పూర్తిగా నిర్వీర్యం చేస్తుందంటారు. అసలు ఏంది ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? ఇప్పుడు స్వయంగా అమిత్ షా గారే అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అవమానించిన సందర్భం చూసినాం. పార్లమెంట్ హాల్లో అంబేద్కర్ గారి ఫోటో తీసేయడం చూసినాం. ఢిల్లీ శాసనసభలో కూడా ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో కూడా అంబేద్కర్ ఫోటోలు తీసేసింది చూసినాం. అదేవిధంగా వాళ్ళు తీసుకొచ్చే ఒక్కొక్క విధానాలు పెత్తందారీ వ్యవస్థను మళ్ళీ దేశంలో ప్రవేశపెట్టే బ్రిటిష్ రూల్స్ని మళ్ళీ తీసుకొచ్చే మరి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఎలాంటి మరి అవమానం అంటే మనం ఏమంటారు ఇది లేదు, అనుమానం లేదు. కాబట్టి ఆ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మరి సర్వ మతాలు, సర్వ కులాలు భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి గత మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మాత్రమే మరి దేశాన్ని ఏకం చేసి దేశాన్ని అభివృద్ధి పదం నడిపించింది. ఈరోజు బీజేపీ వాళ్ళు మళ్ళీ ఏకత్వంలో భిన్నత్వాన్ని సృష్టించే కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఫుడ్ అంటే ఆహార భద్రత వచ్చినా, పనికాహార పథకం తెచ్చినా, లేకపోతే ఫారెస్ట్ రైట్ యాక్ట్ తెచ్చినా, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చినా, భూ సంస్కరణలు తెచ్చినా, అదేవిధంగా పోడు భూమి పట్టాలు తెచ్చినా, ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. పేద బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా భవిష్యత్తులో బీసీల కులగణన మీద వారి సంఖ్య ఎంతో వారికి అంత మరి వాటా చెందాలి, ఆర్థికంగా, రాజకీయంగా, ఉపాధి ఉద్యోగాల్లో అని చెప్పేసి నినాదంతో ముందుకు పోతూ ఉన్నాం. పేద అట్టడుగు వర్గాలని అభివృద్ధి పరిచే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సక్సెస్ అయింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి శ్రీరామ రక్ష అనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి సంవత్సరం దాటింది. నియోజకవర్గంలో రామచంద్ర నాయక్ మార్క్ ఏంటి? నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 150 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ 3000 మంది విద్యార్థులు ఒకే దగ్గర చదువుకునే ఒక మహత్తరమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక స్కూల్ తెచ్చినాం. మరి డోర్నకల్లో అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజ్ కూడా శాంక్షన్ కాబోతూ ఉంది. మరిపెడలో మున్సిప్ కోర్టు, అదేవిధంగా మరి 26 కోట్లతోని 100 పడకల ఆసుపత్రి, మరి 3 కోట్లతోని సీరోల్లో ఒక పిఎస్సి, నర్సులపేటలో పిఎస్సి. గత ప్రభుత్వాలు ఆర్భాటంగా ప్రారంభోత్సవాలు చేసినాయి కానీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ మంజూరీ పత్రాలు ఎక్కడ తేలేదు. మన ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ సాధించుకున్నాం. ప్రజలకు అది తెలుసు అని చెప్పి తెలియజేస్తున్నాం. గ్రామాల మాజీ సర్పంచ్ చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, వారి యొక్క బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా 8 లక్షల కోట్ల పైన మరి ఈరోజు అప్పులు రాష్ట్రాన్ని తీసుకుపోయింది గత ప్రభుత్వం హయాంలోనే కాంట్రాక్టర్లు 5-6 సంవత్సరాల నుండి చేసిన పనులకు, అభివృద్ధి పనులకు బిల్లులు రాక వాళ్ళ హయాంలోనే సర్పంచులు చనిపోయిన సంగతి చూసినాం. మరి వారు చేసిన పాపమే ఈరోజు తెలంగాణ మరి కాంట్రాక్టర్లకు కానీ సర్పంచులకు కానీ శాపంగా మారింది తప్ప దాంట్లో మా ప్రభుత్వం చేసింది తప్పు ఇంచు కూడా లేదు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీని కావచ్చు, మా నాయకుని పైన, రామచంద్ర నాయకు పైన పరోక్షంగా కూడా విమర్శలు చేస్తున్నారు. మా నాయకుని ఇబ్బంది పెడుతున్నారు అంటుంది. ఏంటి ఆ ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు నిన్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు నిన్న ఒక సభలో మాట్లాడుతూ కుర్విలో కాంగ్రెస్ నాయకులు భూ కబ్జాలు పాల్పడుతున్నారని చెప్తున్నారట. మీరు అది కనుక నిరూపిస్తే మా కార్యకర్తలు ముక్కునేలు రాస్తారు. నిరూపించకపోతే మీరు ముక్కునేలు రాయడానికి సిద్ధంగా ఉన్నారా కవితా నాయక్ గారు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ఎక్కడ భూమి మీ హయాంలో ఆక్రమించారు. అక్కడ శంకర్ నాయక్ కావచ్చు, ఇక్కడ రెడ్డి నాయక్ గారు అనుచరులు కావచ్చు, రెడ్డి నాయక్ గారు కావచ్చు, ఇసుక దోపిడీ, నల్ల బెల్లం వ్యాపారం, మరి బియ్యం, మరి రీసైక్లింగ్ వ్యాపారం అన్నీ చేసింది మీరు. ఇంకా మీరు నీతులు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాజకీయంగా మీ కుటుంబ చరిత్ర సమాప్తం చేసినామని చెప్పి తెలియజేస్తున్నా. పూర్తి స్థాయిలో
గత పాలనలోనే సర్పంచులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కావాలని కూడా రామచంద్ర నాయక్ అయినటువంటి మా మీద కావచ్చు, మా కార్యకర్తల మీద కూడా అభియోగాలు మోస్తున్నారని చెప్పేసి కూడా రామచంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రావంత్ వెంకన్న, మహబూబాబాద్ జిల్లా.